హైదరాబాద్ మాసప్ ట్యాంక్ సాంకేతిక భవన్ లో పోలీస్ సెట్ ఫలితాలను విడుదల చేశారు. టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ దేవసేన మొత్తం 98,000 మంది పరీక్షలకు హాజరవగా 81,307 మంది అర్హత సాధించినట్లు చెప్పారు. బాలుర ఉత్తీర్ణత 79.02% ఉంటే బాలికల ఉత్తీర్ణత 86.38% ఉంది. ఈసారి బాలుర కంటే బాలికలే టాప్ ప్లేస్ లో ఉన్నారు. జనరల్ అభ్యర్థులకు కనీస ఉత్తీర్ణ మార్కులు 36 కాగా ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు కనీస ఉత్తీర్ణత మార్కులను నుంచి మినహాయించారు. పాలిసెట్ ఎగ్జామ్ అద్భుతంగా పిల్లల పార్టిసిపేషన్ తో జరిగింది. ఇందులో మనం కానీ చూసుకుంటే 106,000 మంది ఈ ఎగ్జామ్ రాస్తే అప్లై చేసుకుంటే 98,000 మంది ఎగ్జామ్ రాయడం జరిగింది. వీళ్ళలో 81,307 మంది క్వాలిఫై అయ్యారు. అంటే దాదాపు 82.94% పిల్లలు క్వాలిఫై అవ్వడం జరిగింది. ఇందులో మొత్తం చూసుకుంటే అబ్బాయిలు 52,200 మంది అప్పేర్ అయితే వారిలో 41,719 మంది పిల్లలు క్వాలిఫై అయ్యారు. అంటే మగపిల్లల్లో 79.9% మగపిల్లలు క్వాలిఫై అవ్వడం జరిగింది. అదే ఆడపిల్లల్ని చూసుకుంటే మనం 45,828 మంది పిల్లలు అప్పేర్ అయితే వారిలో 39,588 మంది ఆడపిల్లలు, అంటే దాదాపు 86% మంది ఆడపిల్లలు క్వాలిఫై అవ్వడం జరిగింది. సో ఇది చాలా మంచి పరిణామం అని చెప్పాలి. అటు పాలిటెక్నిక్స్ ఏదైతే మనం ఇంజనీరింగ్ కానీ పాలిటెక్నిక్స్ కానీ ఇదివరకు మగపిల్లలే ఎక్కువ రాణిస్తారని అనుకుండే క్రమంలో మనం ఇప్పుడు చూస్తే ఆడపిల్లలు కూడా సరి సమానంగా ఇన్ఫ్యాక్ట్ ఇంకా బెటర్గా కూడా పర్ఫామ్ చేస్తున్నారనేది మనకి తేటతెల్లం అవుతుంది. ఇక ఎంపీసీ స్ట్రీమ్కి వస్తే ఎంపీసీ స్ట్రీమ్లో 98,029 మంది పిల్లలు అప్పేర్ అయ్యారు. టోటల్ ఆడపిల్లలు మగపిల్లలు కలుపుకొని వారిలో 81,307 మంది క్వాలిఫై అయ్యారు. అంటే పర్సంటేజ్ ఆఫ్ క్వాలిఫికేషన్ 82.94% ఎంపీసీ స్ట్రీమ్లో. ఎంబైపీసీ స్ట్రీమ్లో 98,029 మంది అప్పేర్ అయితే వారిలో 79,652 మంది క్వాలిఫై అయ్యారు. పర్సంటేజ్ 81.25% క్వాలిఫై.